నరసింహులు గారు నమస్తే సార్. నమస్కారం అండి. సాధారణంగా మనం ఏదైనా ఒక దేశంలో ఉన్నప్పుడు చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది ఒక గమనిస్తూనే ఉంటాం. అలాగే ఒక రాష్ట్రానికి వచ్చేసరికి కూడా చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నాయి అనేది ఒక కంట కనిపెడుతూ ఉండాలండి. మరీ ముఖ్యంగా తెలంగాణలో నాకెందుకో ఒక మంచి వినూత్నమైనటువంటి ఒక ఆ, ప్రక్రియ మొదలైంది అనిపిస్తుంది, హైడ్రా అని. సరే, రాజకీయాలు అవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే కన్వెన్షన్ సెంటర్ నాగార్జునది కూలగొట్టేశారు. అలాగే కేటీఆర్ గారి ఫామ్ హౌస్ కూడా, జన్వాడ ఫామ్ హౌస్ కూడా నాలా కబ్జా చేసి కట్టారని చెప్పి వస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది సార్, మూసీ నది ప్రక్షాళన కూడా జరుగుతోంది. ఏకంగా 12,000 కుటుంబాలను అక్కడి నుంచి రీలొకేట్ చేసి మూసీ నది వైడనింగ్ అది ఏదైతే ఆక్రమించారో అవన్నీ రిస్టోర్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని పేపర్లో వస్తున్నాయి. మీరు హైదరాబాద్లో ఉన్నారు కదా, అసలు మీకు ఈ హైడ్రా గురించి మీకున్న వివరాలు తెలియజేయండి సార్. లో వీళ్ళు చేపట్టిన కార్యక్రమం తప్పకుండా జనాదరణ పొందుతుందండి. ఎందుకంటే హైదరాబాద్ లో వర్షం పడినప్పుడు ఒక నరకం చూస్తున్నారు జనం. ఆయన రంగనాథ్ గారు కూడా ఏం చెప్పాడంటే 78 79కి తర్వాత మొన్న ఈ మధ్య దానికి చెరువుల విషయంలో వస్తే 60% 65% కబ్జాలు గురైపోయింది. 30% వీళ్ళని కొన్నాళ్ళు ఇంకా వదిలేస్తే 10%కి 5% ఉంటుంది. ఇంకా మొత్తం అంతా నీటితో నిండిపోద్ది. ఒక 5 సెంటీమీటర్ల వర్షం కుడితే అంటే నీరు పోవాలి కదా బయటికి. చెరువులు గొలుసుకొట్టు లింకులు ఓ దాంట్లో నుంచి ఉంటాయి. పూర్వం నగరం నిర్మించినప్పుడే చాలా పకడ్బందీగా నీటిపారుదల రంగ నిపుణులు ఆ రోజే దీన్ని అద్భుతంగా నిర్మించారు. ఇదంతా కూడా వాళ్ళ మేధస్సుకి వాళ్ళు దాన్ని పాడు చేస్తారు. చెరువులు ఆక్రమించుకోవడాలు, చెరువుల్లో నిర్మాణం, చెరువు గట్టు మీద కొంచెం ఏదైనా గట్టు మీద ఉంటే పర్లేదు, చెరువులో లోపల గట్టి పడతప్పారు. ఆ క్రమంలో వీళ్ళు ఒక అడుగు ముందుకేశారు. ఎవరన్నదని ఇదివరకు మాటల వరకు పరిమితం అయ్యారు, కానీ చేతల్లోకి వచ్చారు. ఖచ్చితంగా అందరికీ ఆమోదయోగ్యం ఉంటుంది. అందరూ కూడా సహకరిస్తారు, మెచ్చుకుంటారు. మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం ఒక రకం మంచి పేరు వస్తుంది నేటి జనం. అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఈ రంగనాథ్ గారిని ఎందుకు ఎంచుకున్నాడంటే ఆయన చెప్పినట్టు చేసి ఆఫీస్. ఇదిగో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పాడంటే ఈ ఆయేషా మీరా కేసు ముగింపు రావాలయ్యా బాబు, మన చెడ్డ పేరు వచ్చేస్తున్నాను, కానీ టకార్మని సత్యమోహన్ ఇరికిచ్చే ఈయనే. చాలా మంది ఆ విషయం తెలియదు. అంటే అంతలాగా ప్రభుత్వం ఏం చెప్తే చేస్తారు పర్ఫెక్ట్ గా. ఇప్పుడు వాళ్ళు ఈ చెరువులు ఆక్రమించిన వాళ్ళు ఎన్ని కూలగొట్టేయాలంటే పకడ్బందీగా పర్ఫెక్ట్ గా ఎక్కడా దేనికి లొంగకుండా చేస్తారు. అది అంతవరకు కరెక్ట్. వీళ్ళు దీంతో పాటు ప్యారలల్ గా నాగార్జున గారు లేకపోతే పల్లం రాజు గారు ఇంకా చాలా కొట్టేశారు. అయ్యాలి మొన్న 40 ఎకరాలు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశాడు ఆయన. అక్కడ ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో, ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో పైనుంచి కింద వరకు కూడా బాధ్యం చేయాలి. అది చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది. చేయకపోతే ఉండొక చోట రచ్చక చోట పేరు ప్రతిష్టల కోసం తన నిజాయితీ పరుడు, చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాను అనిపించుకోవడం కోసం నాగార్జున గారికి కొట్టేస్తే వాడికి ఏం పోదు. అతనికి ఏమీ నష్టం లేదు. ఇన్నాళ్ళ బోనస్ ఇన్నాళ్ళు సంపాదించుకున్న దాని మీద. కానీ ఎవరో ఒకళ్ళు మధ్యతరగతి వాళ్ళు అమాయకంగానో తెలియకో తెలుసో ఏదన్నా ఒక ప్రాపర్టీ ఆస్తి బలపరుచుకుంటే దాన్ని కొట్టేస్తే వాళ్ళు బతికేమైపోతాయి. పైగా కన్వెన్షన్ నాగార్జున తప్పు చేసి నాగార్జునతో పాటు చేసిన తప్పు చేసిన వాళ్ళు ఎందుకు వదిలేయాలి? అంటే అధికారులు కాబట్టి, మీరు ఉద్యోగులు కాబట్టి వదిలేస్తున్నారా అనేటువంటి భావన వస్తుంది. అదే మాట మాట్లాడుతున్నారు అందరూ. దాని పర్మిషన్ ఇచ్చినోడు ఎందుకు వదిలేయాలి? అలా కూలగొడుతుండగానే పర్మిషన్ ఇచ్చినోడు సస్పెన్షన్, డిస్మిస్ ఇవన్నీ ఆర్డర్లు వచ్చేయాలి. వాళ్ళు రిటైర్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కట్ చేయాలి. వాళ్ళ ప్రాపర్టీస్ రెవెన్యూ రికవరీ యాక్ట్ లో హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అప్పుడు అసలు మీరు ఇలాంటి కూలగొట్టే అవసరం లేకుండానే మొత్తం అన్ని సెట్ అయిపోతాయి. భవిష్యత్తులో ఎవడో ఒక్క ఎంక్రోచ్మెంట్ కూడా ఉండదు. ఆ పని ఎందుకు చేయట్లేదు? ఎందుకు అనుమానాలు వస్తాయి. కక్ష తీర్చుకుంటున్నారు. అయితే వీళ్ళ వ్యవహారం చూస్తే కక్ష తీర్చుకున్నట్టు ఏం కనపట్లేదు ప్రస్తుతానికి. కానీ వీళ్ళ వ్యవహారం కక్ష తీర్చుకున్నట్టే ఉంటుంది చివరికి. చూడండి అల్టిమేట్ గా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కి ఇప్పుడు కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ మీద ఆగ్రహం ఉన్న వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. వాళ్ళ మీద వెళ్తే నాగార్జున గారి మీద వెళ్ళినందుకు అందరికీ ఉపశమనమే. చాలా మంది నాగార్జున గారికి బలి జరిగింది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఊరందరూ తొగుతారైతే ఉలుపుగడ్డ తోగుతారు అన్నట్టుగానే ఈ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి దొంగలతో స్నేహం చేశాడు.
దుష్ట జన సాంగత్యం చేస్తే ఇలా ఉంటుంది, ఏదో రోజు పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు కనీసం అయ్యో పాపం అని వాళ్ళు కూడా లేకుండా పోయారు. నీకు అయ్యో పాపం అంటే కలిసి వస్తుందా అంటే కాదు, అయ్యో పాపం అనే పరిస్థితి కూడా ఉండాలి. అందుకని నలుగురు ఉండాలి. మా లాస్ట్ పోయినట్టు మోయటానికి అంటారు, ఎందుకంటే మోసి కూడా లేడరా బాబు అంటారు. ఆ మూసి కూడా నలుగురు వచ్చి మోసినది మాత్రం స్వర్గానికి ఏం వెళ్ళిపోరు. కానీ జనాల్లో ఒక రకమైన అప్రదిష్ట. జగన్మోహన్ రెడ్డి విషయంలో జైలుకు కూడా వెళ్ళి వచ్చేసాడు అతను 2-3 సార్లు. అసలు ఇతను లక్కీగా ఇతను పెట్టలేదు ఎవరు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు తోటి సఖ్యత, తర్వాత కంటిన్యూగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటాం. అప్పట్లో వీళ్ళ పరిస్థితి బాగానే ఉండేది కాబట్టి అందరితో సఖ్యతగా ఉన్నాడు కాబట్టి పెట్టలేదు. కేసు నాగేశ్వరరావు ఉండేవారు కాబట్టి మామూలుగా అయితే ఇతను కూడా జైల్లో ఉండాలి జగన్తో పాటు. వాళ్ళ దొంగల మూట వాళ్ళు అంత అందులో సభ్యుడైన దుష్టజన సాంగత్యం చేయకూడదు అందుకునే. దానివల్ల సినిమా పరిశ్రమ కూడా ఆయన వెనకాల లేదు. వాళ్ళు అందరూ సినిమా పరిశ్రమ అందరూ టికెట్లు పెంచండి అని అవమానపడో, లేకపోతే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి చేతులు పిచ్చుకుంటూ కూర్చున్నప్పుడు నాకు అసలు అవసరం లేదు, నాకేం పెంచక్కర్లేదు అన్నాడు. పోతా నిర్మాత పోతాడు కదా అంటే అంత స్వార్థం వచ్చే అవకాశం కాదు. కాబట్టి అతని మీద ఆయన కూలగొట్టినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు. నేను మాత్రం నాగార్జున ఎవరైనా కూలగొట్టినప్పుడు ఇంకో వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ. మరి వాళ్ళు స్టే ఎందుకు ఇచ్చారు? మొత్తం కూలగొట్టిన తర్వాత ముందు వ్యవస్థలు సెట్ చేసుకోవాలి. కోర్టు స్టేలు ఇస్తుంది, ఆ స్టేలు కాదని కొడితే వీళ్ళ మీద చర్యలు ఉండవు. ఈ వ్యవస్థలన్నీ చెడిపోయిన తర్వాత ఎవరో కొంతమందికి హాని చేసి నష్టం చేసేసి మీరు ఏం బాగుకునేది? నిజంగానే చెరువులు కాపాడాలి. కాపాడడానికి వెళ్తే మరి స్టే ఎందుకు ఇవ్వాలి కోర్టు? ఈ ఈ ధర్మ సంకటాన్ని తొలగించాలి. వ్యవస్థల అధిపతులందరినీ కూర్చోబెట్టి వాళ్ళు మీటింగ్ చేసి చెప్పాలి. లాయర్లు అందరూ కూడా ఎలాగైతే అత్యాచారానికి గురైన ఆడపిల్లలకి వ్యతిరేకంగా కేసులు చేపట్టమని నిర్ణయాలు తీసుకుంటారు, కొన్నిసార్లు దుర్మార్గాలు జరుగుతాయి, అలాగే తీసుకోవాలి నిర్ణయాలు. మళ్ళీ కలకత్తాలో అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఎవడో దొరికితే ఆడ వెనకాల మాట్లాడి కూడా ఉన్నారు దేశంలో పేరు పొందిన లాయర్లు. ఈ దేశం ఏం బాగుపడుతుంది ఎలా ఉంటే? మీరు ఎవరిని నమ్మాలి? ఏ వ్యవస్థను నమ్మాలి? ఎవరిని నమ్మాలి? కాబట్టి అందుకు మూసు కూర్చుంటే జరిగేది ఎలా జరిగింది ఉంటే అలా జరిగితే మనకు మేలు జరిగి మన సంతోషం కలిగితే ఓహో సంతోషపడడం, ఏదైనా నష్టం జరిగితే ఒక ఏడుపేడు చూరుకుంటాం. నిర్వికారంగా, నిస్పృహగా, నిరాసక్తంగా జీవితాలు వెళ్తాయి. ఇప్పుడున్న ప్రభుత్వాలు వీళ్ళందరికంటే కూడా బ్రిటిష్ వాళ్ళు చాలా మంది, అంతే సింపుల్ గా చెప్పాలంటే. వాళ్ళు ఉన్నప్పుడు దుర్మార్గాలు అరాచకం లేదు. వాళ్ళు ఒకటే కోరుకున్నారు, వాళ్ళకి బానిసత్వం చేయమన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఇష్టమే కదా బానిసత్వం చేయటం. ఇప్పుడు ఎవడు చేయట్లేదు? వాళ్ళ వాళ్ళ హీరోలకి, వాళ్ళ నాయకులకి, వాళ్ళ పార్టీలకి బానిసత్వంగానే ఉంటున్నారు కదా. జాతీయ పార్టీలకి ఏమో ఢిల్లీ వాళ్ళకి ఇక్కడ బానిసత్వం చేస్తారు, ప్రాంతీయ పార్టీల నాయకుడికి ఏమో మిగతా వాళ్ళు బానిసత్వం చేస్తారు. మన గాలిలో, నీరులో, మట్టిలో బానిసత్వం ఉంది, అదే కొనసాగుతుంది. కాబట్టి మనం ఏమి కూడా దేని మీద తప్ప ఉప్పు అని చెప్పడానికి సరిపోం మనం ఎవరు కూడా.